జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈమెకు సంబంధించి అనేక వార్తలు చదువుతూనే వచ్చాము. అయితే ఇప్పుడు రీసెంట్గా స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. దుమారం రేపుతుంది అని చెప్పడానికంటే కూడా ఆమె అజ్ఞానానికి, కళ్ళు మూసుకొని పోయిన తత్వానికి నిదర్శనంగా నిలిచింది అని చెప్పొచ్చు. అసలు ఆమె ఏం ట్వీట్ చేసింది అనేది ఒకసారి చూస్తే, ఇది స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్. యాక్చువల్లీ ఆమె ఏం చేసింది అని అంటే, దివ్యాంగుల గురించి మాట్లాడడానికి స్మితా సబర్వాల్కు ఉన్న అర్హత చెప్పాలి. సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా రిజర్వేషన్ గురించి ఆదివారం స్మితా సబర్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంగవైకల్యం ఉన్న వారికి సివిల్స్ ఉద్యోగాల్లో ఇచ్చే రిజర్వేషన్ గురించి ఆలోచించాలి అని ఆమె అన్నారు. అయితే స్మితా సబర్వాల్కి నిజంగా తెలుసో లేదో కానీ, అంత చదువుకున్న వ్యక్తికి ఒక విషయం తెలుసుకోవాలి. వైకల్యం అంటే దేవుడిచ్చే శారీరక లోపం కాదు. దాన్ని అధిగమించి తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేశారు, సక్సెస్ అవుతూ వస్తున్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకున్నంత కాళ్ళు చేతులు చక్కగా ఉన్నోళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవట్లేదు. అసలు వైకల్యం ఏంటంటే తెలుసా, ఇలాంటి ఆలోచనలు. ఎప్పుడైతే ఎదుటి మనిషిని చిన్నతనంగా చూస్తామో అదే అతిపెద్ద వైకల్యం. నా దృష్టిలో దివ్యాంగులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళ, వైకల్యం కలిగిన వాళ్ళ, లేకపోతే స్మితా సబర్వాల్ అంటే స్మితా సబర్వాలే వైకల్యం కలిగిన ఆమె. ఎందుకు అనంటే ఆలోచన, చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగాలు. ఒక ఐఏఎస్ ఉద్యోగం చేయాలి అనంటే కాళ్ళు చేతులు చక్కగా ఉంటే సరిపోద్దా? బుద్ధి చక్కగా ఉండాలి. రాజకీయ నాయకులకు తలొగ్గకుండా ఉండాలి. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తకుండా ఉండాలి. రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకోకుండా ఉండాలి. మనం ఏ ప్రాతిపదికన ఉద్యోగంలో చేరామో ఆ ప్రాతిపదికన ప్రజలకు సేవ చేయగలగాలి. చట్టాల మీద గౌరవం ఉండాలి. రాజ్యాంగాన్ని గౌరవించాలి. చట్ట ప్రకారం ప్రజలకు మేలు చేయాలి. ఒక ఐఏఎస్ పరిగెత్తాల్సిన అవసరం లేదే. ఒక ఐఏఎస్ గాల్లో ఎగరాల్సిన అవసరం లేదే. ఒక ఐఏఎస్ ఫ్లైట్ నడపాల్సిన పని లేదే. ఈ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేకుండా స్మితా సబర్వాల్ ఎలా మాట్లాడింది అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫైర్ అవడంలో కూడా తప్పు లేదు. ఈరోజు ఎంతోమందిని ఆదర్శంగా తీసుకొని చెప్పొచ్చు. వాళ్ళు సాధించిన దాంట్లో మనం ఏం సాధించగలుగుతున్నాం? పుట్టుకతోనే దేవుడు చిన్న చూపు చూసినప్పటికీ కూడా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి మేము ఎందులో తక్కువ కాదని కళాకారులు, అధికారులు, రాజకీయాలు, ఉద్యోగాలలో తమని తాము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళుతుంటే చాతనైతే మనం చేయూతనందించి చేయి పైకిద్దాం. అలాంటి వాళ్ళకు ఇంకొంచెం సాయం చేసినా తప్పు లేదని చెప్దాం. కానీ వాళ్ళ మీద కుళ్ళు అనంటే ఎంత దరిద్రంగా ఉందంటే చాలా 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 దరిద్రంగా ఉంది. అంతే కదా, ఆమనామ మళ్ళీ సమర్థించుకుంటూ ఒక ఐపీఎస్లలో, ఒక ఎయిర్ ఫోర్స్లో, ఒక డిఫెన్స్లో అంగవైకల్యం వాళ్ళని తీసుకుంటారా? ఐఏఎస్లో మాత్రం తీసుకోవడం వెనక ఉద్దేశం. తప్పు చేసినప్పుడు అంటే తెలిసి తెలియక ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తూనే ఉంటాడు. తప్పు చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే నిర్మోహమాటంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని కోరుకుంటాడో అప్పుడే ఆ వ్యక్తి ఒక ఔన్నత్యం ఏంటి అనేది బయటపడుతుంది. నాకు స్మితా సబర్వాల్ విషయంలో ఆమెకు అసలు వ్యక్తిత్వం ఉందా అనేది అనిపించింది. అసలు మాట్లాడిందే తప్పు. ఆ మాట్లాడిన తప్పును సమర్థించుకుంటూ ఐపీఎస్లో ఉందా, డిఫెన్స్లో ఉందా, ఆర్మీలో ఉందా అంటే ఆర్మీలో ఒక పోలీస్ ఆఫీసర్ జవాన్ చేసేది, లేకపోతే ఐపీఎస్లో ఒక పోలీస్ ఆఫీసర్ చేసేది, నావీలో ఒక నావీ ఆఫీసర్ చేసేది, ఒక ఐఏఎస్ చేసేది సేమా? స్మితా సబర్వాల్కి ఒక క్వశ్చన్. వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అన్నీ బాగున్న ఒక కలెక్టర్గా ఉద్యోగం నిర్వర్తించిన వ్యక్తి ఏం చేశాడు? కేసీఆర్ కాళ్ళు పట్టుకొని రాత్రికి రాత్రి రిజైన్ చేసి వరేస్తే ఉరిపెట్టుకోమని రైతులను చెప్పి విత్తనాలు అమ్మే షాపులకు తాళాలేసి ఇప్పుడు కలెక్టర్గా వెంకట్రామిరెడ్డికి ఉన్న అర్హత, ఒక అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు కలెక్టర్ కాకూడకపోవడానికి ఉన్న అర్హత ఏంటి డిఫరెన్స్? ఏం తేడా? మన పదవిని అడ్డం పెట్టుకొని ఆ పదవి ద్వారా రాజకీయ నాయకులకు చేరువవుతూ రాజకీయ నాయకుల కృపా కటాక్షాలతో పదవులను వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్ళి 100 కోట్లు సంపాదించుకోవాలని ఆలోచించే కలెక్టర్లంతా వైకల్యం కలిగిన వాళ్ళే. చాలా మంది దీనికి సంబంధించి ఫైర్ అయ్యారు. బాలలత, నిజంగా నాకు ఈవిడ చాలా 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 ఇష్టం. ఈవిడ చేతిలో నుంచి ఎంతోమంది ఐఏఎస్లు బయటకు వచ్చారు. సివిల్స్ ఎగ్జామ్ అంటే బాలలత గారు పెట్టింది పేరు, కానీ ఆవిడ బేసిక్గా
వీల్ చైర్లో ఉంటారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆమెకు ఎలాంటి వైకల్యం లేనట్టే. ఎందుకు అనంటే ఈ దేశానికి ఉపయోగపడే ఎంతోమంది ఆఫీసర్స్ని ధైర్యాన్ని ఇస్తూ తనకు దేవుడు చేసిన లోపాన్ని లెక్క చేయకుండా సమాజంలో తనను తాను నిరూపించుకోవడమే కాదు లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా స్మితా సబర్వాల్కి కాస్తైనా మాట్లాడే మాటల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉండేదేమో. ఇప్పుడు బాలలత గారు ఒక సవాల్ విసిరారు స్మితా సబర్వాల్కి. మన ఇద్దరం కలిసి ఇప్పుడు IAS ఎగ్జామ్స్ రాద్దాం, నీకు ఎక్కువ మార్కులు వస్తాయా నాకు ఎక్కువ మార్కులు వస్తాయా? సరిపోలే? ఎంత తన మీద తనకు నమ్మకం, ఇంకెక్కడ అసలు ఎలా మాట్లాడతాం? అసలు వైకల్యం అనే దానికి సరైన మీనింగ్ ఏంటి? ఈరోజు అంగవైకల్యం ఉన్న వాళ్ళు అమ్మా నాన్నను చూసుకుంటున్నారు, కుటుంబాలను పోషించుకుంటున్నారు, కాయా కష్టం చేస్తున్నారు. చేతులు లేకపోతే కాళ్ళతో పెయింటింగ్ చేస్తున్నారు. కాళ్ళు చేతులు లేకపోయినా నేను ఒక అమ్మాయిని చూశాను, ఆర్ట్ నోట్లో పెన్సిల్ పెట్టుకొని పెయింటింగ్స్ చేస్తుంది ఆ అమ్మాయి. ఎక్కడ తక్కువైంది వాళ్ళకి? ఏం తక్కువైంది? ఇక్కడ జ్ఞాపక శక్తి. మాలో లోపం ఉంది కాబట్టి మేమేంటో సమాజానికి ప్రూవ్ చేసుకోవాలనే సత్తా ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు వైకల్యం కలిగిన వాళ్ళే కాదు. కాళ్ళు చేతులు అందము మేకప్ చీరలు అన్నీ ఉండి కూడా ఆలోచిస్తాం చూసినావా, అరే వాడికి చేయలేదుగా, వీడికి కాలు లేదుగా, వీడు ఆ పనికి పనికి వస్తాడా, వాడు ఈ పనికి పనికి వస్తాడా, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చా? స్మితా సబర్వాల్కి దివ్యాంగుల కోసం ఇస్తున్న రిజర్వేషన్ మాత్రమే కనిపించింది. కానీ ఒక చిన్న క్వశ్చన్, మైనారిటీ రిజర్వేషన్ ఉన్న తర్వాత కూడా ఓబీసీలో చేర్చి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అంతకు మించి తెలంగాణలో అనేక సమస్యలు బయటికి వచ్చాయి, వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? విద్యా వ్యవస్థలో ఈరోజు కూడా విద్యాశాఖ మంత్రి లేకుండానే నీళ్లు నిధులు నియామకాలు అని ఏర్పడ్డ తెలంగాణలో విద్యా వ్యవస్థ కార్పొరేట్ కబంధ హస్తాలలో చిక్కుకొని పోయి చదువు కొనుక్కోలేని విద్యార్థులు చదువుకోవడానికి మార్గం లేక అలమటిస్తున్నారు. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఒక అధికారిగా? నిరుద్యోగులు రోడ్డెక్కి తమకు 1:100 ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పారు. దాని గురించి మాట్లాడారా ఎప్పుడైనా? అధికారంలో ఉండి రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేసిన అనేక మంది IAS IPS ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. ఆఖరికి ఫోన్ ట్యాపులు చేసి నీచానికి ఒరగట్టిన ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. మాట్లాడారా వాటి గురించి ఎప్పుడైనా? అంటే నిజాయితీగా ఉన్న ఒక ఆఫీసర్ నిజాలను నిర్భయంగా మాట్లాడగలగాలి కదా. అలా మాట్లాడలేని స్మితా సబర్వాల్కి వైకల్యం ఉన్నట్ట, లేదా దేవుడు లోపంతో పుట్టించిన వాళ్ళు, శారీరక లోపంతో పుట్టించిన వాళ్ళ వైకల్యంతో ఉన్నట్ట? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శారీరక లోపం అనేది అసలు లోపమే కాదు. దానివల్ల మనం కొన్ని పనులు చేయలేమేమో, అంతేగాని మన మనుగడే సాధ్యం కాదు అనుకోవద్దు. కానీ ఎప్పుడైతే మానసిక వైకల్యం ఉంటుందో వాళ్ళకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేవరు, ఎదుటి వాళ్ళను నిందిస్తూ బ్రతకడం తప్ప. స్మితా సబర్వాల్ చేసిన ఈ ట్వీట్ నిజంగా కూడా ఆమె పరిణితి ఏంటి అనేది తెలియజేసింది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు IAS ఆఫీసర్లు కూడా ఆమెకు మద్దతు పలకకూడదు అని నిర్ణయం తీసుకున్నారు అంటే ఆమె వైకల్యం ఏ స్థాయికి వెళ్ళిందనేది అర్థం చేసుకోవచ్చు. సో అధికారంలో ఉన్న రాజకీయాలలో ఉన్న మీ మనుగడను గొప్పగా ఊహించుకోవడం, మీ గొప్పతనం చాటుకోవడం కోసం, లేకపోతే ట్రెండ్ అవ్వడం కోసం ఎదుటి వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడటం మానేయండి. ఎందుకు అనంటే ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి మనకే తగిలిందనుకోండి, కోలుకొని దెబ్బ తగులుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ చుట్టుపక్కల శారీరక లోపంతో ఎవరైనా ఉంటే చాతనైతే సాయం చేయండి, లేదా వాళ్ళని చూసి ఆదర్శంగా నేర్చుకోండి. కానీ వాళ్ళను విమర్శించాలి అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు జీవితం మీద పోరాటం చేస్తున్నంత మీరు కొంతైనా చేస్తున్నారా అని. డెఫినెట్గా చెయ్యట్లేదు. వాళ్ళకు తెలుసు, వాళ్ళు పుట్టినప్పుడే ఒక చెయ్యి లేకుండా పుట్టాం, ఒక కాలు లేకుండా పుట్టాం, ఇక జీవితంలో మేము నడవలేమని. కానీ అక్కడితో వాళ్ళు ఆగిపోవట్లేదు, చదువుకుంటున్నారు, ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవుతున్నారు, రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు, ఈరోజు ప్రపంచం మెచ్చే సైంటిస్ట్ల రంగంలోకి వెళ్తున్నారు, ఏదో కొత్త సృష్టి చేస్తున్నారు, కళారంగంలో కూడా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు చేతనైతే చేయుతను అందించండి, కానీ విమర్శించి మీలో ఉన్న వైకల్యాన్ని బయట వేసుకోకండి. ఇది స్మితా సబర్వాల్కి కూడా వర్తిస్తుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.
మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.